కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నేడు బీజేపీ రైతు హామీల సాధన దీక్ష చేయనుంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లోని 24 గంటల పాటు దీక్ష చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన రైతు రుణమాఫీ, భరోసా, రైతు బంధు హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నేడు బీజేపీ రైతు హామీల సాధన దీక్ష చేయనుంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో 24 గంటల పాటు దీక్ష చేయనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. ఈ రోజు ఇందిరా ధర్నా పార్క్ లో 24 గంటల నిరసన దీక్షకు కూడా చేపట్టబోతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు. 24 గంటల పాటు ఈ దీక్ష ఉండబోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ నేతలు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి రేపు 11 ఈ రోజు 11 గంటల నుంచి రేపు 11 గంటల వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక దీక్షకు సంబంధించి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఏర్పాట్లు అయితే చేశారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు అనేక హామీలు ఇచ్చింది. ప్రధానంగా తాము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో వీటిని అమలు చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చింది. ఆ మేరకు రైతులకు రుణమాఫీ చేయాలి అని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఇటు రుణమాఫీతో పాటు రైతు భరోసా, అదేవిధంగా వడ్లకు 500 రూపాయల బోనస్, ఇంకా కౌలు రైతులకు రైతు బంధు, అదేవిధంగా కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి రైతు డిక్లరేషన్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు అని చెప్పేసి బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇంకా దాదాపుగా రైతు రుణమాఫీకి సంబంధించి 70 లక్షల మంది రైతులు ఉన్నారు అని చెప్పేసి బ్యాంకర్లు చెప్తుంటే ప్రభుత్వం 40 లక్షల వరకు ఉన్నారు అని చెప్పేసి ప్రకటించింది. కానీ రుణమాఫీ చేసింది అందులో సగం మందికి కూడా లేదు అని చెప్పేసి బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అందులో భాగంగానే రైతు సమస్యల పరిష్కారం కోసం తాము ఉద్యమిస్తామని చెప్పేసి ప్రకటించారు. అందులో భాగంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన దీక్షకు కూడా చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు రైతు రుణమాఫీకి సంబంధించి 17,000 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. 34,000 కోట్లు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు 17,000 కోట్లు మాత్రమే చేశారు. ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ అవ్వలేదు. రైతు రుణమాఫీ వెంటనే చేయాలి అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు రైతు హామీల సాధన దీక్ష చేయబోతున్నారు. 24 గంటల పాటు ఈ దీక్ష ఉండబోతుంది. ఇక బీజేపీ నేతల దీక్ష నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ రాత్రంతా కూడా బీజేపీ నేతలు ఈ దీక్షలో ఉండి రేపు ఉదయం 11 గంటలకు ఈ దీక్షను విరమించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.